హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను మీ రాజీని. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు మనసంతా ఏదో తెలియని ఆనందం, డిఫరెంట్ అనుభూతిని పొందాను నేనైతే. మహాకుంభాభిషేకానికి నీళ్లు తీసుకెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 3:30కి గులకం దగ్గరికి వెళ్ళారండి ఆడవారంతా. చేసిన వారికి చేసిన పుణ్యము, చూసిన వారికి చూసిన పుణ్యము అని అంటారు కదా. 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అద్దంకి నుంచి సింగరకొండ వరకు రామనామ జపంతో వాళ్ళు చేసిన యాత్ర చెప్పడానికి మాటలు కూడా సరిపోవు, మాటలు లేవు. ఒక పక్క బాగా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచే. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సింగరకొండ వరకు తీసుకొని వెళ్ళి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాల్లోకి నీళ్లు వంచే వరకు ఎక్కడ నామాన్ని వదిలిపెట్టలేదు. వీళ్ళు నది నుంచి నీళ్లు తీసుకొచ్చేసరికి ధ్వజస్తంభం దగ్గర పూజ చేసి అప్పుడే ధ్వజస్తంభాన్ని నిలబెడుతున్నారనమాట. తర్వాత కలశ స్థాపన చేశారు గుడి పైన. తర్వాత లోపల స్వామివారికి అభిషేకాలు అన్నీ జరిగినాయి. మన స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువుగారు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ట, కలశ స్థాపన, తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, ఆకుపూజ, అలంకరణ అన్నీ ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహిమల గురించి చెప్పాలంటే మనకు అర్హత సరిపోదేమో. ఎన్నో మహిమలు చేశారు ఆ స్వామివారు. 2 సంవత్సరాలైంది గుడి పునర్నిర్మాణం చేపట్టి. ఇన్ని రోజులకి మళ్ళీ చూస్తున్నాము. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, స్వామివారి లోపల ఉంటే మరి రోజు పూజలు జరుగుతున్న స్వామివారు ఎలా ప్రతిష్ఠ చేశారని. స్వామివారిని అరటి చెట్టుతోటి గర్భగుడిలో ఉన్న స్వామివారు ఎలా ఉందో అదే రూపంతో అరటి చెట్టుతోటి అలానే తయారు చేయించారు. అస్సలు ఎలా కుదిరిందంటే గర్భగుడిలో ఉన్న ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటారు ఆ స్వామివారు. అసలు డిఫరెన్సే తెలీదు. ఈ స్వామివారినే అక్కడ ప్రతిష్ఠ చేసి ఇన్ని రోజులు పూజ చేశారా అనిపిస్తుంది ఆ స్వామివారిని చూసినప్పుడు. ఇక్కడైతే కలశాలు తీసుకొచ్చిన వారందరినీ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయమన్నారు. ప్రదక్షిణకి వెళ్తున్నారనమాట వీళ్ళంతా. ఈ కార్యక్రమం అంతా వాయిస్ ఓవర్ చెప్పి డిస్టర్బ్ చేయకుండా ఇక నుంచి మ్యూజిక్ పెడుతున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి.
పట్టణంలో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాతబడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష.